పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ సందర్భానికి వచ్చిన అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకున్నాను. టు ఆల్ ఎస్టిమేటెడ్ గెస్ట్స్, faculty, parents and students, we gather today here to celebrate our school annual day, a day of joy, talent and community spirit. ఈరోజు ఇక్కడ ఉన్న మనందరికీ గర్వకారణమైన క్షణం. మా పాఠశాల వార్షిక దినోత్సవ కార్యక్రమానికి మీ అందరినీ స్వాగతిస్తున్నాం. ఇది మాకు ముఖ్యంగా ప్రకాశవంతమైన యువ ప్రతిభావంతులైన మన పిల్లలకు అద్భుతమైన సంవత్సరం. మన ప్రియమైన తల్లిదండ్రులు, సంరక్షకులు మరియు పిల్లలు మా పాఠశాల వార్షిక కార్యక్రమానికి మీ అందరినీ స్వాగతించడానికి ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నాం. మిమ్మల్ని స్వాగతించడం మాకు చాలా ఆనందంగా ఉంది. యాన్యువల్ డే ఈజ్ ఏ సెలబ్రేషన్ ఆఫ్ స్కూల్స్ అచీవ్మెంట్ and showcase of students' talents. It is a day of joy and excitement for the entire school. Today's children are the future of our state as well as our country. The struggle you are in today is developing the strength you need tomorrow. The happiness of our life depends upon the quality of your thoughts. ఈ సమావేశానికి ఈ పిల్లల్ని ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలకి తయారు చేశారు. ఇప్పుడు ఇది ఎందుకు చేయాల్సి వచ్చింది యాన్యువల్ డే అంటే, కార్పొరేట్ వాళ్ళు చిక్కుకుని మన పిల్లలు నిజమైన చదువుని మర్చిపోయి ఏదో 4 వాక్యాలు బట్టి కొట్టి సర్టిఫికేట్ సంపాదించుకునే స్థితికి దిగజారిపోయాం. కాబట్టి మనకి 64 కళలు ఉన్నాయి. ఆ కళల్లో కొన్నన్న వాళ్ళకి జ్ఞప్తికి తెచ్చి వాళ్ళ జీవితాంతం మధుర క్షణాలు గుర్తుపెట్టుకుంటారని నాటికలు, డ్యాన్సులు, ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. విద్యార్థులు పర్ఫెక్ట్గా చేస్తారని కాదు, కానీ మనం వాళ్ళని అభినందించి వాళ్ళ ఫ్యూచర్లో వాళ్ళకి మంచి భవిష్యత్తు కలగజేయాలని కోరుకుంటూ మీ పెద్దలందరూ ఆశిస్తారని ఆశీర్వదించాలని కోరుకుంటూ ఇది జరుగుతుంది. అట్లాగే ఈ నిమిషం మన పిల్లలు కూడా ఎన్నో కొత్త విషయాలు నేర్చుకుని దేశాభివృద్ధికి, మన రాష్ట్రాభివృద్ధికి తోడ్పడుతూ మీరు వ్యక్తిగతంగా ఎంతో అభివృద్ధి సాధించి గొప్పవారై మన పాఠశాలకు, మన గ్రామానికి పేరు తెస్తారని ఆశిస్తూ, మనం ఎన్నో తరతరాల కింద మన పెద్దలు భర్తృహరి రచించినటువంటి ఒక పద్యాన్ని మన తెలుగులో ఏనుగు లక్ష్మణ కవి రచించారు. మన పాఠ్య పుస్తకం